ఆ అవిస్తు మీరు ఇచ్చినట్లయితే దేవతలు సంతోషించి మీకు వర్షాన్ని ఇస్తారు, అప్పుడు మీ పంటలు పడుతాను ఒక బోధన పోలుస్తుంది. అలాగే మనకు కూడా మన యొక్క పాత్ర మనస్సు అనే పాత్రను శుద్ధంగా ఉంచుకున్నప్పుడు శుద్ధసత్వ ఎతలైన వాళ్ళు శుద్ధసత్వం కలిగిన వారు ఎట్లాగైతే ఉన్నారో మనం కూడా మన మనస్సును ఆ విధంగా పారాయణ చేతనో, జపం చేతనో, ధ్యానం చేతనో, అనుష్ఠానం చేతనో, సేవ చేతనో తయారు చేసుకోగలిగినప్పుడు అలాంటి వాళ్ళ యొక్క అనుష్కరం మనపైన వస్తుంది. వాళ్ళు మనకు ఇంకా బోధిస్తుంది. ఎలా అంటే బాల్యం కలమేంటి మీరు మరి అట్టే చూస్తున్నారు, ఇది కూడా ఉంది కదా. ఎట్లా ఉంటాయి అవి చెప్పండి అలా గట్టిగా. ఇంకా ఇంకెక్కడ ఉంటాయి? తీయగా ఉంటాయా, పుల్లగా ఉంటాయా? అప్పుడప్పుడు తీయగా ఉంటాయని కొంచెం టైం కలిగితే కూడా వస్తుంది అనుకోండి, ఇప్పుడు పోతే ఎరిగిపోతాం. ఇంకెట్లా మృదువుగా ఉంటాయా, చల్లగా ఉంటాయా? ఎదిగిన తెల్లగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి, మృదువుగా ఉన్నాయి. 4 గుణాలు ఉన్నాయి. అట్లాగే ఇది మనుషులుగా తెల్లగా అంటే సత్వగుణ సంపన్నంగా చేశారు. మృదువుగా అంటే నీలో కఠోరత్వం, కాఠిన్యత్వం లేకుండా చూసుకో. ఇంకేమైనా తీయగా ఉందా లేదా? నీ యొక్క వ్యవహారం కూడా శాస్త్ర విహితమైన మాధుర్యంతో కలిగినట్టుగా చేసుకో. అప్పుడు కానీ ఈ పాత్ర ఒకే గురుదేవుడి యొక్క అనుగ్రహం కలిగితే, ఆయన బీజం పెడితే అప్పుడు ఫలిస్తుంది అనేది మనకు పాలు కూడా బోధిస్తుంది. అందుకొరకు ప్రతి ఒక్క వ్యవహారం ఏదైతే ఉందో మనకు అర్థంగా పోతుంది. ఆ బోధనే చిన్న చిన్న మాటల్లో పెద్ద పెద్ద వాక్యాన్ని కూడా సవరించి అందించారు సద్గురు మలయాళ స్వామి వారు. అందుకొరకు వారిని మనము ఇప్పుడు గుర్తు చేసుకుంటూ దాని ద్వారా ఏదైతే ఉందో వారి అనుభవ వాక్యాలు మొత్తం చూస్తుంటే ఇక్కడికి వచ్చినందుకు ఆ రోడ్డు ఉంటుంది కనిపిస్తారు ఏంటి అందరు. దయగల హృదయమే భగవన్ నిలయము అని. హృదయము అనే శబ్దంలో ఆ మొదటి అక్షరం చివరి అక్షరం తీసేస్తే ఏమవుతుంది చెప్పండి అలా. హృదయము కదా, తీసేయి, హృదయ తీసేయి, మధ్యలో ఏముంది? ఈ శరీరంలో మధ్యలో ఏముంది? హృదయం ఉంది. దాని దయ లేకపోతే ఏంటి? దయ్యాల కొంప. అంతేనే కాంత. ఎట్లా అయితే మీ సంతానం పైన మీరు దయగలిగి రకరకాలైన సేవ చేస్తూ ఉంటారో అట్లాగే దయ అంటే ఏదో పెట్టమని చెయ్యమని కాదు. మన ఆత్మోన్నతికి అడ్డు తగిలినది తొలగించుకోలేదు. ఇతరులు ఆత్మోన్నతికి అడ్డుపోకుండా ఉండే అది సనాతన ధర్మం అన్నాడు మలయాళ స్వాముల వారు. అందుకొరకు ఏది మన ఉన్నతికి అడ్డు తగులుతూ ఉందో, అది వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, విషయం